అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న మనం చెప్పినట్టుగానే క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ చాలామంది క్యాటలిస్ట్ అంటే ఏంటండి, ఎస్పీ అంటే ఏంటని అడుగుతున్నారు. ఈవెన్ 2 రోజుల క్రితం మన సైనిక్పూర్ పార్క్కి వెళ్ళాను, నేను వాకింగ్ చేస్తున్న దాంట్లో. అండ్ ఇంకోటి షాంగ్ కాలనీ పార్క్లో వాకింగ్ చేస్తున్నప్పుడు 2 చోట్ల కూడా నన్ను, సార్ మీరు క్యాటలిస్ట్ కదా అంటూ ఓ పెద్ద ఆమె, అంకుల్ మీరు క్యాటలిస్ట్ కదా పిల్లలు. అప్పుడు నాకు అనిపించింది, నా పేరు క్యాటలిస్టా శివప్రసాదా అని. లేదు, శివప్రసాద్ పేరు ఉండాల్సిందే అనిపించింది. దాని మెయిన్ ఛానల్కి క్యాటలిస్ట్ పక్కన శివప్రసాద్ పెట్టి అండ్ ఎస్పీ అలా ఉంచేస్తున్నాం. 2వ ఛానల్, అందులో మనం డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. డైలీ ఈవినింగ్ మహాభారతం ఇస్తాం కదా, సో క్యాటలిస్ట్ డివోషనల్ పెట్టున్నాను. మ్యాక్సిమం అందులో ఇచ్చే కంటెంట్ కూడా ఈ డివోషన్కి లింక్ ఏమైనా ఇస్తా, లేదా రెగ్యులర్గా ఇచ్చేమైనా సరే కొంచెం క్రైమ్ రిలేటెడ్ అందులో మ్యాక్సిమం ఇవ్వకుండా ఉంటాను, ట్రై చేస్తాను. నెక్స్ట్ 3వది క్యాటలిస్ట్ వే అని పెట్టున్నాను కదా, దాన్ని క్యాటలిస్ట్ ఎస్పీకి అది మార్చున్నాను. ఇక 4th ఛానల్ ఫర్ బెటర్ ఏపీ, దాన్ని క్యాటలిస్ట్ ఏపీ అని పెట్టాను. 5th ఛానల్ ఎస్పీ వీస్ ఉందా, అది మాత్రము శివప్రసాద్ వీస్ అని చెప్పేసి పెట్టున్నాను. సో కొత్త సంవత్సరం, క్యాలెండర్ మారింది, మన కొత్త సంవత్సరం ఉగాది అయినా క్యాలెండర్ మారింది కాబట్టి మనం దానికి తగ్గట్టు కొన్ని మార్పులు చెప్పులు చేసేసుకున్నాం. సో ఈరోజు ఇచ్చే ఫస్ట్ వీడియో ఇంటర్నేషనల్ వైడ్ ఇప్పుడు అంతా కూడా సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అన్నట్టు మొత్తం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది. సోషల్ మీడియా మొత్తం దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. క్రౌడ్ ఫండింగ్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందుకు బ్లడ్ మనీ ఆర్ దియా. బ్లడ్ మనీ అంటే ఏంటి? రవితేజది ఏదో సినిమా అండి, థింక్ రవితేజ, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి, ఆ మొత్తం బ్యాచ్ సినిమా ఏదో. అందులో విదేశాల్లో అతని వల్ల ఒక మనిషి చనిపోతారు, రవితేజ ఫ్రెండ్ వల్ల. దెన్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ఆ కుటుంబం నుంచి నష్టపరిహారం అన్నట్టు ఎంత ఇస్తే సరిపోయింది అన్నట్టుగా ఏదో అడగటమో, లేదన్నప్పుడు వాడిని ఊరేయద్దు అన్నట్టు సంథింగ్ లైక్ దట్ అలా ఉంటుంది. ఇక్కడ సినిమాలో వచ్చేసి ఇద్దరు కూడా మన ఇండియన్సే, కాకపోతే చనిపోయింది అబ్రాడ్లో, గల్ఫ్ కంట్రీస్లో. సో వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాల్సి. అలా ఇప్పుడు వచ్చేసి నిమిషప్రియ ఒక అతను మరణానికి కారణమైంది. మహదీ అని చెప్పేసి ఎవరితను ఈమెతో పాటు పార్ట్నర్గా ఉంటూ ఒక క్లినిక్ ఏర్పాటు చేసి ఈమెని బ్లాక్మెయిల్ చేస్తూ, ఈమె పాస్పోర్ట్ తీసుకొని వేధిస్తూ, హింసిస్తూ, నేను ఆ మొగుడిని అంటూ డబ్బులు కలెక్ట్ చేసి క్లినిక్ వచ్చే డబ్బులతో జల్సా చేస్తూ ఉన్నాడు. వీడిని వదిలించుకోవాలి అనుకుంది. ఆమె ఏమనుకుంది, వీడికి మత్తు మంది ఇద్దాం, స్పృహ కోల్పోతాడు, ఆ తర్వాత వాడి దగ్గర నా పాస్పోర్ట్ తీసుకొని ఇంక దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంది. ఏమన్నా ఇదంతా 2017లో. అయితే ఆమె ఇచ్చినట్టు అనెస్థీషియా డోసు హెవీ అయిపోయింది, దాంతో వాడు చచ్చిపోయాడు. విచారణ చేసినప్పుడు ఈమె అనెస్థీషియా ఇచ్చిందని తెలిసి అరెస్ట్ చేశారు. 2017 నుంచి ఆమె జైల్లో ఉంది. ట్రయల్ కోర్టు విచారణ చేస్తున్న మూమెంట్లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వచ్చేసి లేదు, తప్పు జరిగిందని అర్థమవుతుంది కదా, సో ట్రయల్ కోర్టు ఏమైతే చెప్తుందో అదే ఫాలో అవ్వండి అన్నారు. ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మరణశిక్ష కన్ఫర్మ్ చేసింది. ఇక ఇప్పుడు ఇందాక బ్లడ్ మనీ అది దియా అని. బ్లడ్ మనీ అంటే ఏంటంటే ఆ మనిషి చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదిగో మాకు ఇంత డబ్బు ఇస్తే ఇక మీకు ఉరిశిక్ష వద్దు, మీరు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్తే, అది మధ్యలో మన దేశం తరఫున ఒక లాయర్ ఉంటాడు, అక్కడ దేశం తరఫున ఒక లాయర్ అఫీషియల్గా ఉంటే మొత్తం సెట్ చేస్తారు. ఇందుకు గాను వాళ్ళు 34 లక్షల చిల్లర ఎంతో అడుగున్నారు, 34,40,000 ఎంతో. దెన్ క్రౌడ్ ఫండింగ్ రెడీ చేస్తున్నారు. కేరళ గవర్నమెంట్ కలిశారు అండ్ కేరళ హైకోర్టు దాకా వెళ్ళారు, ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు, వీళ్ళు కూడా మొత్తం రెడీ అన్నారు. ఈ మూమెంట్లో ఏమైంది, కోర్టు లోయర్ కోర్టు ఏమైంది, ఏకంగా ఉరిశిక్ష అంది. సుప్రీంకోర్టు కూడా ఓకే అంది. అది కాస్త ఏమైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఎవరో పర్సన్, అతను కన్ఫర్మ్ చేశాడు. ఇక ఒక్కసారి నిమిషప్రియ ఒక ఇష్యూ హైలైట్ అయింది. వాస్తవానికి నిమిషప్రియ ఒక పేద కుటుంబం. 2008లో ఆమె యొక్క నర్సింగ్ ట్రైనింగ్ అయిపోయింది. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు. రెక్కడతగానే డొక్కండి కుటుంబాలు. సో యెమెన్లో నర్సుకి మంచి లైఫ్ ఉందంట అని తెలిసి 2008లో ఆమెకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెమెన్ వెళ్ళిపోయింది. అక్కడ నర్సుగా చేస్తున్న మూమెంట్లోనే 2011లో ఇండియాకు వచ్చి టామీ థామస్ అని అతను పెళ్లి చేసుకుంది. అతనికి ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు, అతను కూడా యెమెన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఎలక్ట్రిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 2012లో వీళ్ళకి ఒక పాప పుట్టింది. దెన్ పాప పుట్టింది, భార్యాభర్తలు, ఆమె నర్స్గా రకరకాల క్లినిక్లో పనిచేస్తుంది, ఇతను ఎలక్ట్రిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు.
అయినా సరే డబ్బు సరిపోవటం. అందుకని 2014లో అతను యమన్ నుంచి తన కూతురు తీసుకొని వచ్చేసాడు. నిమిష ప్రియ మాత్రం ఇక్కడే ఉంది. ఈలోపు ఇండియా వద్దామని చెప్పేసి అనుకుంటే అక్కడ కొన్ని వేస్ రిలేటెడ్ ఇష్యూస్, అంతర్గత యుద్ధాలు, సివిల్ వార్స్ రకరకాల జరుగుతూ అక్కడ ఆమె ఒక రకంగా లాక్ అయిపోయింది. ఇక ఆ మూమెంట్లో ఆమెకి ఈ మహదీ అని ఒక అతను పరిచయం అయ్యాడు. అల్తతో తగ్ది మహదీ సమ్మెద మహదీ. అతను ఏంటి ఈమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయలో భాగంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే బయట దేశస్తులు ఎవరైనా అక్కడ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉండాలి. అలా ఈ మహదీ వచ్చేసి నేను నీతో పార్ట్నర్గా ఉంటాను, ఓన్ క్లినిక్కి పెడదామని చెప్పేసి అన్నాడు. ఎంతగా అంటే ఈ నిమిష ప్రియాకి పాప పుట్టింది కదా, ఆ పాపకు బాప్టిజం ఈవెంట్ అది ఇండియాలో కేరళలో చేస్తుంటే యమన్ నుంచి ఇండియా వచ్చి మరి ఆ ఈవెంట్లో పాల్గొన్నాడు. సో అంత నమ్మకం నమ్మింది, క్లినిక్ పెట్టారు. ఇక అప్పటి నుంచి విశ్వరూపం చూపెట్టాడు. ఏమన్నట్టు, ఆమె నా భార్య, ఆ క్లినిక్ నాదే అంటూ ఇక ఆ క్లినిక్ మీద వచ్చి డబ్బులు ఆడే గ్యాదర్ చేసుకోవటం అండ్ నిమిష ప్రియని ఓ రకంగా ఇబ్బందులు గురి చేయటం, ఇక గన్నుతో బ్లాక్మెయిల్ చేయటం దాకా వెళ్ళింది. 2016లో వాడి మీద కేసు కూడా పెట్టింది. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ కూడా చేశారు. అయితే వాడి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఇప్పలేదు వాళ్ళు. దాంతో వాడు విడుదల వచ్చిన తర్వాత మరలా మొదలెట్టాడు హెరాస్మెంట్. ఇక అప్పుడు 2017లో వాడికి ఎనస్థిషియా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాడి దగ్గర పాస్పోర్ట్ తీసుకొని అన్ని సెటిల్ చేసుకుని వెళ్ళిపోతాను అనుకుంది పాప. అన్ఫార్చునేట్ తెచ్చాడు. ఇక ఈ విషయము కేరళలో ఉన్నటువంటి ఈ నిమిష ప్రియ తల్లికి తెలియటం, ఆ భర్తగా తెలియటంతో ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించి ఈ యమన్ వెళ్ళడానికి ఆమె అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉండేసి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి. నార్మల్గా కూడా వెళ్తాం, కొన్ని బ్యారియర్స్ ఉన్నాయట. అయితే కొన్ని ప్రత్యేక కారణాల్లో వెళ్ళొచ్చు. అలా హైకోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని ఇండియన్ ఎంబసీని కలిసి అలా నిమిష ప్రియ వాళ్ళ అమ్మాయిని కలిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా ఖైదీలు కూడా మీ అమ్మాయి చాలా మంచిది, పాపం తను కాపాడుకొని అనుకుంది, బట్ అనుకోకుండా వాడు చచ్చాడు తప్ప వేరేది కాదు, ఏమో న్యాయం జరగాలి, మీరు చనిపోయినటువంటి మహదీ కుటుంబాన్ని అడగండి, వాళ్ళు డబ్బులు ఎంత అడుగుతారు, ఆ డబ్బులు సెటిల్ చేసేసి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. లాయర్ కూడా అదే చెప్పారు. అయితే మన ఇండియా త్రూ ఆ అమ్మాయికి ఫేవర్గా ఉంటే ఒక లాయర్ కావాలి, అతను డబ్బులు ఎక్కువ డిమాండ్ చేశాడంట. అక్కడ మరలా తేడా కొట్టింది. ఈలోపే అక్కడ ఉరిశిక్ష విధించారు. ఆ దేశ అధ్యక్షుడు ఓకే అన్నాడు. ఇక ఇప్పుడు ఇమీడియట్గా భారత విదేశాంగ శాఖ వాళ్ళు, కేరళ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం గ్యాదర్ అయ్యి ఎంత డబ్బు చాలా తక్కువే కదా అండ్ ఓ రకంగా ఆమె అక్కడ బాధితురాలు పాపం, సో ఆమెకు సాయం చేయాలి, ఆ డబ్బు క్లియర్ చేసేసి యమన్ నుంచి నిమిష ప్రియని పట్టరావాలి. ఇది నా డిమాండ్ కూడా. నెటిజన్స్ అంతా కూడా అడుగుతూనే ఉన్నారు. సో అంతిమంగా ఇక మీదట అయినా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త, అక్కడ కనుక వెళ్ళి పని చేసుకుంటున్నట్టయితే అక్కడ వాళ్ళతో మరింత జాగ్రత్త. నన్ను అడిగితే చక్కగా మన భారతదేశంలో గోల్డెన్ ఉపాధి అవకాశాలన్నీ చక్కగా ఇక్కడే ఉండి ఏదో పని చేసుకొని హ్యాపీగా బతకండి.